ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలపు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమూడులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఏలియనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలియనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. అదేవిధంగా వాక్య భాగం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో కీడుకు ప్రతి కీడెవనికని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతనైనా మెప్పైనను ఉండినట్లా ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలవు వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో పరపక్షమందున్నవాడు మన గురించి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయం మాదిరిగా కనపరచుకొనుము. నీ ఉపదేశం మోసం లేనిది గాను అన్యమైనది గాను నిరపేక్షమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవలెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను చూసింటారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలవారి ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్కార్యములు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుటి మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనా చేయకుండా ఉండవాలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనపడవాలని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనపడని మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించుచున్నాము. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. మీకున్న మేలైనది ద్వేషంలో పాలు కానీయకుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము మీ దృష్టికి ప్రభావ మనుషుల దృష్టికి యోగ్యమైన వర్గం కనబడే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.